గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. అయితే ఈ ఇద్దరిని ప్రతిపాదనకు సంబంధించి గవర్నర్ తమిళిసై కూడా ఆమోద ముద్ర వేయడం వెంటనే జరిగిపోయినాయి. అయితే హైకోర్టు చెప్పడంతో వారి ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. వాస్తవానికి ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన ఇద్దరు, గవర్నర్ కోటాలో వచ్చిన మరో ఇద్దరు, నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఒకే రోజు చేయవలసి ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్ కుమారు, సత్యనారాయణ వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ గవర్నర్ దగ్గరికి ప్రతిపాదన పంపిస్తే గవర్నర్ దాన్ని తిరస్కరించారు. ఆ ప్రతిపాదనను దానిపైన వారు కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టులో విచారణ జరుగుతున్నది. ఆ విచారణ జరుగుతున్న సందర్భంలోనే వీరిద్దరిని ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరిద్దరి పేర్లు గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లడం, గవర్నరు ఓకే చెప్పడం, వారు ప్రమాణ స్వీకారాన్ని కూడా సిద్ధం కావడం జరుగుతున్నది. ఈ సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన శ్రవణ్ కుమారు, సత్యనారాయణ ఇద్దరు మధ్యంతర పిటిషను హైకోర్టులో వేయడం, దాని విచారణ స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ప్రమాణ స్వీకారాన్ని ఆపండని ఫిబ్రవరి 8వ తారీఖు వరకు దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఫిబ్రవరి 8న తదుపరి విచారణ చేపట్టేంత వరకు ప్రమాణ స్వీకారం చేయొద్దని చెప్పింది. ఇది బ్రీఫ్గా. కోదండరాము ఎందుకు ప్రమాణ స్వీకారం ఆగిపోయింది అని అంటే ఈ కారణం వలన హైకోర్టు చెప్పింది మీరు ఆపండి అని. అంటే ఆ కేసు పైన విచారణ జరుగుతుండగానే మీరు ముందుకెళ్ళడం ఏమిటి, ఆ కేసులో తుది తీర్పు వచ్చిన తర్వాత మీరు ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది అనే విషయం పైన నిన్న హైకోర్టులో వాదన జరిగింది. అయితే ఇక్కడ ఇది రాజకీయ రంగును పులుముకున్నది. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కోదండరామును ఇబ్బందుల పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకులంటే తెలంగాణ జనసమితి నాయకులు ఇది కేసీఆర్ కుట్ర అని చెప్తున్నారు. కోదండరాముకు తెలంగాణ ఉద్యమంలో 2009 డిసెంబర్ తర్వాత తెలంగాణ జేఏసీ ఏర్పాటు, ఆ తెలంగాణ జేఏసీ చైర్మన్గా కోదండరాం ప్రతిపాదన, ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు చాలా కీలకమైన ఘట్టాలలో ఓ రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఉన్నది. ఓవరాల్గా ఉద్యమాన్ని నడిపిన నేతగా కేసీఆర్ ఉన్నారు. కొన్ని సందర్భాలలో రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఒక అడుగు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే ప్రజల్లో ఉన్న ఆకాంక్ష అది సన్నగిల్లకుండా ఉండేందుకు, చల్లబడకుండా ఉద్యమ వేడి చల్లారకుండా ఉండేందుకు ఆ నడున జేఏసీ నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసింది. అప్పట్లోనే 2009 మిలియన్ మార్చ్ సందర్భంగా, 2011 సెప్టెంబర్లో సాగరహారం సందర్భంగా కేసీఆర్ కోదండరాం మధ్య విభేదాలు వచ్చినాయని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అంటే అది ఆనాడు ఉద్యమ సందర్భంలోనూ ఆ ఇద్దరు నాయకుల మధ్య ఆ వైరుధ్యం వచ్చింది, విభేదాలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ కలవడం, కలిసిపోవడం అంతా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోదండరాం మరి ఆనాడు కారణాలు ఏమిటి, ఏం జరిగిందనేది ఓపెన్గా వారెవరు మాట్లాడలేదు. కానీ అటువైపు ఆయన లేదు, ఇటువైపు వీరు రాలేదు, దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత కొద్ది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరాం ఇంటికి వెళ్ళానను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆందోళన కార్యక్రమం సందర్భంగా ఇవన్నీ ఒకానొక చర్చనీయాంశాలుగా 2014 నుంచి మొన్నటి దాకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కోదండరాము ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము లేదా టీఆర్ఎస్ ఉద్యమ నాయకత్వంలో ప్రధానమైన భాగమైన కోదండరామును పట్టించుకోలేదని, తెలంగాణ సమాజానికి ఒక సానుకూల సంకేతాన్ని పంపే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది. ఇక్కడ బీఆర్ఎస్ వాస్తవానికి అభ్యంతరం చెప్పకూడదని కాంగ్రెస్ పార్టీ భావించినట్టున్నది. అందువల్లనే తెలంగాణ సమాజం ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో కోదండరాం లాంటి వ్యక్తిని ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కనుక సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు అది బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా, అభ్యంతరకరంగా మారుతుందనే భావన కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నది. ఓ చర్చ జరుగుతున్నది. సరిగ్గా బీఆర్ఎస్ నుంచి, గవర్నర్ నుంచి ఇంకా ఒక నిర్ణయం, హైకోర్టు నుంచి ఒక నిర్ణయం రాలేదు. గవర్నరు ఆ ఫైల్ను తిరస్కరించడము, దానికి సంబంధించి అప్పుడు చర్చ జరగడము, ఏం జరిగింది ఏందనేది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ నిర్ణయం పైన వారు విమర్శలు చేయడము, రాజ్భవన్ కూడా ప్రతి విమర్శలు చేయడము, ఇట్లా గడిచిన కొద్ది నెలలుగా, కొద్ది సంవత్సరాలుగా
ఈ అంశాల మధ్య ఇద్దరి మధ్య హోరాహోరీగానే విమర్శలు ప్రతి విమర్శలు జరిగినాయి. ఇప్పుడు కోదండరాం పేరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించడము, తౌపాటుగా మరొకరిని గవర్నర్ ఓకే చెప్పడము, బీఆర్ఎస్ నాయకులు ఆ నిర్ణయాన్ని సవాలు చేయడం కూడా. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించిన వారిని ప్రతిపాదించినప్పుడు గవర్నర్ వ్యతిరేకించడం ఏమిటి, ఆ తర్వాత ఆ విషయం కోర్టులో ఉన్నది, కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేయడం ఏమిటి, ఇత్యాది విషయాలను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకున్నది. అందుకే ఆ ప్రతిపాదిత సభ్యులు ఎవరైతే ఇద్దరున్నారో అభ్యర్థులు, ఆ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం. ఇది తెలంగాణ రాజకీయాలలో ఈ తెలంగాణ ఉద్యమ క్రమం నుంచి ఇప్పటిదాకా చూస్తే కనుక ఉద్యమంలో ఉండి ఉద్యమాన్ని ఒకానొక సందర్భంలో పతాక స్థాయికి తీసుకువెళ్ళిన నాయకులలో కోదండరాం అగ్రగణ్యులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఏ పదవి లేదు, ఆయనకి ఏదో అవకాశం ఇస్తే బాగుండేది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓట్ల చీలిక వలన ఆయన గెలవలేకపోయినరు. కనీసం థ్యాంక్స్ గివింగ్గా గవర్నర్ కోటాలోనే సరే ఆయనకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఆలోచించేవారు ఉన్నారు. కానీ ఇద్దరు పేరు ప్రతిపాదనకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కాదంటే అది కూడా ఆవేదన కలిగించేదే కదనే ఆర్గ్యుమెంటు ఉన్నది. ఈ రెండు వైపుల ఆర్గ్యుమెంట్లు, రెండు రకాల వాదనలు సంవాదనలు ఉన్నప్పటికీ కూడా కోదండరాం లాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని అభ్యంతరం చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అనే ఒక అంశం కూడా ఉన్నది. ఇక్కడ తెలంగాణ జనసమితి నాయకులు వాళ్ళన్నమాట కోదండరాంపై కేసీఆర్ కుట్ర, ఆయనది నీచ రాజకీయం, నేడు రాష్ట్రంలో నిరసనలు, తెలంగాణ జనసమితి వెల్లడి. ఇది ఆ తెలంగాణ జనసమితి నాయకుల అభిప్రాయం. సరే, అది ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ పైన చేసుకున్న ఆరోపణ. ఆ రాజకీయాల ఆరోపణలు సహజం. కళ్ళ ముందు కనబడుతున్న గతం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, కోదండరాము ప్రమాణ స్వీకారం ఆగడానికి గల కారణాలు ఇవి.